ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో తరచుగా మనం పెద్దగా మాట్లాడుకోని ఒక గొప్ప సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. వాళ్ళే శాతవాహనులు. దాదాపు 5 శతాబ్దాలు అంటే సుమారు 450 సంవత్సరాలు శాతవాహన వంశం కేవలం మనుగడ సాగించడమే కాదు, అద్భుతంగా వర్ధిల్లింది. మరి ఇంత సుదీర్ఘకాలం వాళ్ళు ఎలా నిలబడగలిగారు? వాళ్ల విజయం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉంది, ఒక సీక్రెట్ బ్లూ ప్రింట్ అనమాట. సరే, ఇప్పుడు శాతవాహనులు అంత గొప్ప స్థిరమైన సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఉపయోగించిన ఆ బ్లూ ప్రింట్లోని 4 కీలకమైన భాగాలేంటో వివరంగా చూద్దాం. వాళ్ల ప్రణాళికలో మొదటి భాగం ఏంటంటే ఒక పటిష్టమైన పరిపాలన, నియంత్రణ వ్యవస్థ. ఇదే ఆ సామ్రాజ్య అభివృద్ధికి అవసరమైన స్థిరత్వాన్ని ఇచ్చింది. పరిపాలనలో రాజుకి సలహాలు ఇవ్వడానికి ఓ శక్తివంతమైన మంత్రుల బృందముండేది. ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ పదవులు వంశపారంపర్యం కావు, అంటే కేవలం ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. సామ్రాజ్యాన్ని చాలా పద్ధతిగా విభజించారు. మొత్తం రాజ్యాన్ని ఆహారాలు అనే రాష్ట్రాలుగా, వాటిని విషయాలు అనే జిల్లాలుగా, చివరికి గ్రామాలుగా ఇలా ఒక పక్కా సిస్టంను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఒక అధికారి ఉండేవారు. ఈ వ్యవస్థ కేవలం పల్లెటూళ్లకే కాదు, అప్పటి రద్దీగా ఉండే నగరాల్లో కూడా ఉండేది. వాటిని నిగమ సభులు అనేవారు, అంటే ఈనాటి సిటీ కౌన్సిల్స్ లాంటివి. వీటిని గృహ యజమానులే నడిపేవారు. ఓకే, పరిపాలన పటిష్టంగా ఉంది. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపడానికి డబ్బెక్కడ్నుంచొచ్చింది? అదే మన బ్లూ ప్రింట్లో రెండో భాగం, వాళ్ల ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఒక నంబర్ కనిపిస్తుంది, 12%. ఇదేంటి, ఏదైనా పన్ను అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక ప్రాచీన బ్యాంకు విధించిన వడ్డీ రేటు. అంటే నమ్మగలరా? అవును, నిజమే. అప్పటి శాసనాల ప్రకారం శ్రేణులు అని పిలిచే వృత్తి సంఘాలు దాదాపు ఆధునిక బ్యాంకులలాగా పనిచేశాయి. ప్రజలకు సంవత్సరానికి 12% వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. ఈ శ్రేణులు అంటే చేతివృత్తులవాళ్లు, వ్యాపారుల సంఘాలన్నమాట. వీళ్ళు కేవలం వస్తువులు తయారు చెయ్యడమే కాదు, వాటికి రూల్స్ పెట్టడం, క్వాలిటీ చూడడం, చివరకు ఫైనాన్స్ కూడా చూసుకునేవాళ్లు. అందుకే ఆర్థిక వ్యవస్థకు ఇవి వెన్నెముకగా నిల్చాయి. ఈ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థతో వాళ్లు అంతర్జాతీయ వాణిజ్యం చేశారు. ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యానికి సన్నని మస్లిన్ బట్టలు, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇలాంటి ఎన్నో విలాసవంతమైన వస్తువులను ఎగుమతి చేసేవారు. ఈ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరిగిందంటే ప్లీనీ అని ఒక రోమన్ చరిత్రకారుడు అయ్యో, మా బంగారమంతా ఇండియాకి తరలిపోతోంది అని వాపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. సరే, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ బాగున్నాయి. మరి ఆ సామ్రాజ్యంలో నివసించిన ప్రజల పరిస్థితేంటి? అదే మన బ్లూ ప్రింట్లో మూడో భాగం, వాళ్ల సామాజిక నిర్మాణం. శాతవాహన సమాజం ఒకేలా లేదు. అది స్థానిక ద్రావిడ సంప్రదాయాలు, బయటనుంచి వచ్చిన ఆర్య సంప్రదాయాల కలయికతో ఏర్పడిన ఒక మిశ్రమ సంస్కృతి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకవైపు సమాజం పితృస్వామ్యంగానే ఉన్నా, మరోవైపు మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండేది, వాళ్లకు ఆస్తి హక్కు ఉండేది, సొంతంగా విరాళాలిచ్చేంత శక్తి ఉండేది. రాణులు, వ్యాపారవేత్తల భార్యలు పెద్ద ఎత్తున దానాలు చేసేవారు. ఇక చివరిగా ఈ ప్రణాళికలో బహుశా అత్యంత కీలకమైన అంశం, అదే వారి దీర్ఘకాలిక స్థిరత్వానికి కారణం, మత సామరస్యం. శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించిన బౌద్ధ, జైన మతాలను కూడా అంతే ఆదరించారు. వాటికి నిధులిచ్చి కాపాడారు. అంతేకాదు, శాసనాల ప్రకారం చూస్తే బౌద్ధ ఆరామాలకు ఎక్కువగా విరాళాలు ఇచ్చింది రాజులకన్నా కూడా రాణులు, అధికారులు, వ్యాపారవేత్తలే. అంటే సమాజంలో అన్ని వర్గాలు కలిసిపోయి ఉండేవన్మాట. ఇది కేవలం సహనం మాత్రమే కాదు. ఈ కాలంలోనే ఆచార్య నాగార్జునుడిలాంటి గొప్ప తత్వవేత్తల వల్ల మహాయాన బౌద్ధం బాగా అభివృద్ధి చెందింది. ఆయన గొప్ప విద్యాకేంద్రాలను కూడా స్థాపించారు. సో చూశారుగా, వాళ్ల 450 ఏళ్ల సుస్థిర పాలన వెనుక ఒక పక్కా ప్లాన్, ఒక సంపూర్ణ వ్యవస్థ ఉంది. ఒకటి, పటిష్టమైన పరిపాలనతో స్థిరత్వం సాధించారు. 2, ప్రపంచ వాణిజ్యంతో సంపదను సృష్టించారు. 3,
మహిళలకు కూడా ఆర్థిక హక్కులిచ్చిన సామాజిక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. 4 అన్ని మతాలను గౌరవించి శాంతిని నెలకొల్పారు. ఈ 4 కలిస్తేనే శాతవాహన సామ్రాజ్యం. శాతవాహనుల వారసత్వం కేవలం శిథిలాలలో లేదు, వారి ప్రణాళికలో ఉంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలివేస్తోంది. సంపదను, సాంస్కృతిక సమ్మిళితత్వాన్ని ఎలా సమతుల్యం చేయాలో 2000 ఏళ్ల కిందటి ఈ సమాజం నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? ఆలోచించాల్సిన విషయమే.